హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం కథా సరిసాగరం కథలు ఎలా మొదలయ్యాయి, దాన్ని భూలోకంలో గుణాఢ్యుడు ఏ విధంగా ప్రచారం చేశారు, అసలు దీనికి సంబంధించిన కథ ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా కథా సరిసాగరం కథలు ఎలా మొదలయ్యాయి అనే విషయం. ఒకనాడు కైలాసంలో పార్వతీదేవి శివుణ్ణి ఏమని కోరిందంటే, 3 లోకాల్లోనూ ఎవ్వరూ ఎన్నడూ వినని కథలు తనకు వినిపించమన్నది. శివుడు సరేనని వాకిట నందిని కాపలా ఉంచి ఎవ్వరినీ లోనికి రానివ్వద్దని ఆజ్ఞాపించి పార్వతికి అనేక వందల కథలు చెప్పడం ప్రారంభించాడు. శివుడి దగ్గర కొలువు ఉండే భూత ప్రేత గణాలలో నాయకులలో ఒకడైన పుష్యదంతుడు ఈ విషయం పసిగట్టి శివుడు కథలు చెప్పే చోటికి వచ్చాడు. లోపలి పోవటానికి శివాజ్ఞ లేదని నంది అడ్డగించింది. పుష్యదంతుడు నేరుగా లోపలికి వెళ్ళలేక తుమ్మెద రూపం ధరించి నందికి తెలియకుండా లోపల ప్రవేశించి ఒక స్తంభం చాటు నుండి శివుడు పార్వతికి చెప్పిన కథలన్నీ విన్నాడు. ఆ తరువాత ఇంటికి వెళ్ళి పుష్యదంతుడు తాను విన్న కథలన్నింటినీ తన భార్యకు విజయకు చెప్పేశాడు. మర్నాడు ఆ కథలనే విజయ ఇతరులకు చెప్తూ ఉండటం విని పార్వతీదేవి పుష్యదంతుడి మోసం గ్రహించింది. అతన్ని నరజన్మ ఎత్తమని శపించింది. పుష్యదంతుడి పక్షాన మాల్యవంతుడనేవాడు వాదించడానికి రాగా పార్వతి మాల్యవంతుడిని కూడా నరజన్మ ఎత్తమని శపించింది. పుష్యదంతుడు మాల్యదంతులిద్దరూ పార్వతి పాదాలపైన పడి తమకు శాప విముక్తి అనుగ్రహించమని కోరారు. చివరికి వారి మీద అనుగ్రహం కలిగిన పార్వతి వారికి ఈ విధంగా చెప్పింది. వింధ్యపర్వతాల్లో గణభూపతి అనే యక్షుడు శాపగ్రస్తుడై పిచ్చివాడిలాగా తిరుగుతున్నాడు. పుష్యదంతుడు నరజన్మ ఎత్తి ఆ గణభూపతిని కలుసుకొని అతనికి ఈ కథలన్నీ చెప్పినట్లయితే పుష్యదంతుడికి శాప విముక్తి కలుగుతుంది. గణభూపతి తాను విన్న కథలన్నీ మాల్యవంతుడికి చెప్పినట్లయితే గణభూపతికి శాప విముక్తి కలుగుతుంది. మాల్యవంతుడు ఈ కథలన్నిటినీ పుస్తకంగా రాస్తే అతనికి శాపం పోతుంది. పార్వతి శాపం ప్రకారం పుష్యదంతుడు భూలోకంలో వరరుచిగా పుట్టాడు. మాల్యవంతుడు గుణాఢ్యుడిగా పుట్టాడు. వరరుచి వింధ్య పర్వతాలంతా వెతికి గణభూపతిని పట్టుకొని తాను దొంగతనంగా విన్న కథలన్నీ అతనికి చెప్పేశాడు. శాపవిముక్తుడై కైలాసానికి తిరిగి వెళ్ళాడు. గణభూపతి ఈ కథలనే గుణాఢ్యుడికి చెప్పి తాను కూడా శాపవిముక్తుడైనాడు. ఆ తర్వాత గుణాఢ్యుడు ఈ కథలన్నిటినీ తాటాకుల మీద రాసి ఆ పుస్తకానికి కథా సరిసాగరం అని పేరు పెట్టాడు. అతను కూడా శాపముక్తుడైనాడు. ఈ కథలన్నీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. గుణాఢ్యుడు అసలు ఎలా పుట్టాడు, ఆ కథలు ఎన్ని రాశాడు అనే దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. గుణాఢ్యుడి కథ. ఇప్పుడు గుణాఢ్యుడి కథ గురించి చెప్పుకుందాం. పూర్వం గోదావరి తీరాన ఉండిన ప్రతిష్టాన దేశానికి రాజధాని సుప్రతిష్టమనే నగరం. ఆ నగరంలో సోమశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకిద్దరు కుమారులు. సుతార్ధ అనే కుమార్తె ఉండేది. సుతార్ధ అన్నలకు తెలియకుండా కీర్తిసేనుడనే నాగకుమారుని గాంధర్వ వివాహం చేసుకుని గుణాఢ్యుడనే కుమారుణ్ణి కన్నది. గుణాఢ్యుడు పసివాడై ఉండగా తల్లి మేనమామలు చనిపోయారు. అప్పుడు ఆ కుర్రవాడు దక్షిణ దేశానికి పోయి సకల విద్యలు నేర్చి కీర్తివంతుడై అనేక మంది శిష్యులను సంపాదించుకొని వారితో కూడా సుప్రతిష్టానికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో ఆ నగరాన్ని శాతవాహన మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. నగరమంతా నాగరికతతోనూ సుఖ సంపదలతోనూ తులతూగుతూ ఉంది. గుణాఢ్యుడు రాజధానికి వెళ్ళి తన రాకను గురించి శిష్యుల ద్వారా వర్తమానం పంపాడు. అతన్ని ఆస్థానంలోనికి రమ్మన్నాడు రాజు. గుణాఢ్యుడు శాతవాహన రాజును ఆశీర్వదించాడు. మహారాజు రత్నసింహాసనం పైన దేవేంద్రుడిలాగా కూర్చొని ఉన్నాడు. ఆయన చుట్టూ ఉండిన సభికులు గుణాఢ్యుడి ప్రతిష్ట గురించి రాజుకు తెలిపారు. శాతవాహనుడు సంతోషించి గుణాఢ్యుణ్ణి తన మంత్రిగా నియమించాడు. గుణాఢ్యుడు పెళ్లి చేసుకుని అక్కడే సుఖంగా జీవించసాగాడు. ఈ శాతవాహనుడు దీపకర్ణి అనే రాజుకు దొరికిన పిల్లవాడు. దీపకర్ణి రాజు భార్య పాము కరిచి చనిపోగా ఆమె మీద ప్రేమ చేత రాజు మళ్ళీ పెళ్లాడలేదు. కానీ తన అంతరం రాజు కావటానికి కొడుకు లేడే అన్న చింత ఆయన్ను బాధిస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు దీపకర్ణి వేటాడుతూ అరణ్యంలో చాలా దూరం వెళ్ళాడు. అక్కడ మిట్ట మధ్యాహ్నం వేళ ఒక సింహం మీద ఎక్కి వెళ్తున్న ఒక కుర్రవాడు కనిపించాడు. ఆ సింహం ఎండకు దప్పికొని ఉండడం చేత బాలుణ్ణి ఒక కొలను పక్క దించి కొలంలో నీళ్లు తాగపోయింది. ఆ సమయంలో రాజు సింహాన్ని బాణంతో కొట్టాడు.
ఆ కుర్రవాడికి శాతవాహనుడని పేరు పెట్టి దీపకర్ణి పెంచి పెద్దవాడిని చేశాడు. తరువాత శాతవాహనుడు రాజ్యాభిషిక్తుడై పెద్ద సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. అయితే శాతవాహనుడికి సంస్కృతం రాదు, పాండిత్యం లేదు. ఇందువల్ల ఆయనకు చిన్న పరాభవం జరిగింది. ఒకనాడు శాతవాహనుడు తన రాణులతో వన విహారం చేసి జలక్రీడలాడుతూ ఒక రాణిపైన నీళ్లు కొట్టి పీడించసాగాడు. ఆమె అప్పటికే చాలా బడలిక ఉండటం చేత రాజుతో నన్ను నీటితో కొట్టకు అని సంస్కృతంలో పలికింది. ఈ మాటలకు రాజుకు అర్థం కాక రాజుకు సంస్కృతం రాదు, ఆ కారణం చేత రాణి మోదుకలు అంటే లడ్డూలు కావాలంటుందనుకొని నౌకర్ల చేత లడ్డూలు తెప్పించి ఇచ్చాడు. వాటిని చూసి రాణి నవ్వి, నీకు సంస్కృత సందులు కూడా తెలియవా అని ఆక్షేపించింది. ఆ ఆక్షేపణ అవమానంతో శాతవాహనుడు కుంగిపోయి తిండి కూడా మాని మనోవ్యాధి పాలయ్యాడు. రాజుకు అకస్మాత్తుగా కలిగిన ఈ స్థితి అర్థం కాక అందరూ దిగులు పడ్డారు. శర్వవర్మ అనే మేధావి ఒకడు రాజు కొలువులో ఉన్నాడు. ఆయన గుణాఢ్యుడు కలిసి రాజు యొక్క మనోవ్యాధికి కారణమారా తీశారు. వారు రాజు వద్దకు వెళ్ళి నిజం తెలుసుకున్నారు. శాతవాహనుడు గుణాఢ్యుడితో, అయ్యా, శ్రద్ధగా చదువుకున్నవాడు పండితుడు కావటానికి ఎంతకాలం పడుతుంది అన్నాడు. మహారాజా, వ్యాకరణం అన్ని విద్యలకు మూలం. దాన్ని సామాన్యులు 12 ఏళ్ళు చదువుతారు, నేను మీకు 6 ఏళ్ళలో చెబుతాను అన్నాడు గుణాఢ్యుడు. వెంటనే శర్వవర్మ, మహారాజా, నేను మిమ్మల్ని 6 నెలల్లో పండితుని చేసేస్తాను అన్నాడు. గుణాఢ్యుడు ఈ మాట విని మండిపడి, నీవే అలా చేయగలిగితే నేను మానవులో వాడుక భాష సంస్కృతము, ప్రాకృతము, దేశ భాషలు 3 మాట్లాడడం మానేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. నేను 6 మాసాల్లో రాజును పండితుడిగా చేయలేకపోతే 12 ఏళ్ల పాటు నీ పాదరక్షలు నెత్తిన పెట్టుకొని మోస్తాను అని శర్వవర్మ ఎదురు ప్రతిజ్ఞ చేశాడు. ఈ ఇద్దరి వాదులాటలో రాజుకు తాను పండితునైపోతున్నానని ధైర్యం కూడా చిక్కింది. 6 నెలల్లో పాండిత్యం సంపాదించడం ఎవరికీ సాధ్యం కాదని శర్వవర్మ కూడా తెలుసు. అయినప్పటికీ అది సాధ్యం చేస్తానని ప్రతిజ్ఞ చేసినాక ఆయనకు పుట్టెడు దిగులు పుట్టుకుంది. ఆయన తన ఇంటికి వెళ్ళి భార్యతో తాను చేసిన అసాధ్య ప్రతిజ్ఞ గురించి చెప్పాడు. మీరు ఈ చిక్కు నుంచి బయటపడాలంటే కుమారస్వామి తప్ప మరెవరూ తోడ్పడలేరు, ఆయన అనుగ్రహం పొందండి అని భార్య చెప్పింది. భార్య సలహా ప్రకారం శర్వవర్మ మర్నాడు చీకటితోనే లేచి కుమారక్షేత్రానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ ఆయన నిరాహారిగా ఉంటూ తీవ్రమైన తపస్సు చేసి కుమారస్వామిని మెప్పించి ప్రత్యక్షం చేసుకుని రాజు ఏమీ చదవకుండానే పండితుడయ్యేటట్లు వరం పొందాడు. రాజుకు సకల విద్యలు అలవడ్డాయని తెలిసిన ప్రజలు తమ ఇళ్లపై జెండాలు ఎగరవేసి ఉత్సవం చేసుకున్నారు. శాతవాహనుడు శర్వవర్మను తన గురువుగా భావించి నర్మదా తీరాన గల బరుకచ్చ దేశానికి ఆయనను రాజుగా చేశాడు. తనకు పాండిత్యం లేదని నవ్విన రాణిని పట్టపురాణిగా చేసుకున్నాడు. రాజభవనంలో గొప్ప సభ జరిగింది. అందులో ఒక బ్రాహ్మణుడు తాను రచించిన శ్లోకం ఒకటి చదవగా శాతవాహనుడు దానికి అర్థం చెప్పాడు. సభికులు హర్షధ్వానాలు చేశారు. గుణాఢ్యుడు ఓడిపోయాడు. అతను ఇంకా సంస్కృతము, ప్రాకృతము, దేశీ భాషల్లో మాట్లాడడానికి లేదు. మౌనంగా ఉండి అతను రాజకార్యాలు ఇలా చేస్తాడు. అందుకని మధ్యాహ్నం వేళ సభ చాలించే సమయాన అతను రాజుగారికి వెళ్ళొస్తానని సంజ్ఞ చేసి సెలవు పుచ్చుకున్నాడు. తరువాత అతను 2 శిష్యులను మాత్రం వెంటబెట్టుకొని తపస్సు చేసుకునే ఉద్దేశంతో వింధ్యారణ్యాలకు వెళ్ళిపోయాడు. అక్కడ అతనికి పిశాచాలు కనబడ్డాయి. గుణాఢ్యుడు ఆ పిశాచాల భాష వింటూ దాన్ని నేర్చుకొని మౌనం మానేసి ఆ పిశాచీ భాషలో మాట్లాడడం ప్రారంభించాడు. ఈ విద్యారణ్యంలోనే ఒక మర్రి చెట్టు కింద పిశాచాల రాజైన కారణభూతి ఉంటూ ఉన్నాడు. ఈ కారణభూతిని గుణాఢ్యుడు కలుసుకొని పిశాచాల భాషలో కుశల ప్రశ్నలు వేశాడు. ఇద్దరికీ స్నేహమైంది. కారణభూతి గుణాఢ్యుడికి తన పైశాచీ భాషలో 7 కథలు చెప్పాడు. వాటిని గుణాఢ్యుడు అదే భాషలో 7 ఏళ్ల పాటు తన రక్తంతో రచించి 7 లక్షల గ్రంథాలు తయారు చేశాడు. గుణాఢ్యుడి శిష్యులైన గుణదేవుడు, నందిదేవుడు అనేవారు ఆ గ్రంథాన్ని శాతవాహన రాజుకు అర్పించడం మంచిదని సలహా ఇచ్చారు. గుణాఢ్యుడు అందుకు సమ్మతించి తన గ్రంథాన్ని తన శిష్యులకిచ్చి శాతవాహనుడి వద్దకు పంపించాడు. తాను మాత్రం నగరంలో ఒక ఉద్యానవనంలో రహస్యంగా కూర్చున్నాడు. గుణాఢ్యుడి శిష్యులు గ్రంథాన్ని రాజుకు సమర్పించారు. రాజు దాన్ని చూసి, గ్రంథం చూడబోతే ఇంత ఉంది, ఇదేం భాష, ఈ రక్తాక్షరాలేమిటి, ఇది పాడుకథలాగుందే అన్నాడు.
శిష్యులు ఆ గ్రంథాన్ని తిరిగి పుచ్చుకొని ఉద్యానవనంలో ఉన్న తమ గురువుగారి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పారు. గుణాఢ్యుడు కుంగిపోయాడు. అతను తన శిష్యులతో సహా సమీపాన ఉన్న పర్వతానికి వెళ్ళి అక్కడ ఒక అగ్నిగుండం చేసి తన గ్రంథంలోని ఒక్కొక్క పత్రాన్నే పైకి చదివి అగ్నిగుండంలో వేయసాగాడు. గుణాఢ్యుడు చదివే గ్రంథాలన్నీ వినటానికి ఆ చుట్టుపక్కల గల పశుపక్షాదులు తిండి మాని వచ్చి చుట్టూ మూగాయట. కొంతకాలానికి శాతవాహనుడికి నీరసం పుట్టుకొచ్చింది. వైద్యులు పరీక్షించి రాజుగారు తినే వేట మాంసం బలహీనంగా ఉంటుందని తేల్చారు. వేట మృగాలు నిరసించటానికి కారణం అవి తిండి మాని గుణాఢ్యుడి రచనలు వింటూ ఉండటమేనని తెలిసింది. అదే గ్రంథాన్ని తన గుణాఢ్యుడు పంపినప్పుడు తాను స్వీకరించినందుకు శాతవాహనుడు పశ్చాత్తాపడి తానే స్వయంగా బయలుదేరి గుణాఢ్యుడుండే చోటికి వెళ్ళి ఆ గ్రంథాన్ని తనకిమ్మని ప్రాధేయపడ్డాడట. అప్పటికి 6 లక్షల గ్రంథాలు కాలిపోయినాయి. 1,00,000 గ్రంథాలు మాత్రమే మిగిలాయట. అదే బృహత్కథ ఈనాటికి ప్రసిద్ధంగా ఉంది. ఈ విధంగా కథాసరిసాగం కథలు మొదలయ్యాయి.